ఒక వ్యక్తి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి కారులను ఒంటి చేత్తో లాగుతూ ప్రాక్టీస్ చేసేవాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అతడు కొద్దిసేపు మాత్రమే రెస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. రాత్రి ఇంటికి వచ్చాక 1000 సార్లు డంబుల్స్ ఎత్తేవాడు. అతను ఎందుకు అంత కష్టపడుతున్నాడు అంటే కారణం, అతను ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్తో కొద్ది రోజుల్లో పోటీకి రెడీ అవుతున్నాడు. అవతలి వ్యక్తి వరల్డ్ ఛాంపియన్. అతను ప్రతి మ్యాచ్లో తనతో పాటు ఒక ఇటుకను కూడా ఉంచేవాడు. అతనితో పోటీ చేసిన ప్రతి ఆటగాడి చేతి ఎముకతో పాటు ఇటుక కూడా విరిగిపోయేది. కానీ ఈసారి అతడు పోటీ పడే వ్యక్తి గురించి తెలుసు. ఎలాగైనా గెలవాలి అనుకుని ప్రతిరోజు కొన్ని ప్రేరేపిత మందులు వాడడం ప్రారంభించాడు. ఇదిలా ఉంటే రోజులు గడిచాయి. ఈ వ్యక్తి కష్టానికి ఫలితం వచ్చింది. ఇప్పుడు అతడు ఒక్క చేతితోనే కారు లాగగలడు. ఆఖరికి పోటీ రోజు వచ్చేసింది. మొదటి మ్యాచ్లో అతను ఓడిపోయాడు. కానీ రెఫరీ అతనికి చెప్పాడు ఎదురుగా ఉన్న ఆటగాడు ఫౌల్ చేశాడని. మళ్ళీ రీమ్యాచ్ జరిగింది. ఈసారి అతడు తన శక్తిని చూపించాడు, గెలిచాడు. అయితే చేతిలో స్వల్పంగా నొప్పి మొదలైంది. తర్వాత అతడి పోటీ అమెరికా నుంచి వచ్చిన శక్తివంతుడితో. ఈసారి అతడు ఆలోచించాడు, తన శక్తిని పొదుపుగా వాడటం వల్ల ఉపయోగం లేదని. వెంటనే మొదటి నుంచే పూర్తిగా శక్తిని పెట్టాడు. ఎలాంటి అడ్డంకం లేకుండా అతను గెలిచాడు. కానీ మ్యాచ్ అయిపోయిన వెంటనే చేతికి మందు రాసుకున్నాడు. అతడి మేనేజర్ రేపు జరిగే మ్యాచ్కు వెళ్ళవద్దు అంటాడు. ఇది చాలా ప్రమాదకరమని, తప్పు జరిగితే నీ జీవితం పోతుంది అని చెబుతాడు. కానీ అతడు వినడు. ఇది అతని ప్రొఫెషనల్ కెరీర్లో తిరిగి ప్రవేశించడానికి చివరి అవకాశం. ఈ అవకాశం వదిలితే పిరికివాళ్లా బతకాలి అంటాడు. సెమీఫైనల్లో అతడి పోటీ పాత ఛాంపియన్తో జరిగింది. మ్యాచ్ ప్రారంభమైంది. ఇద్దరి మధ్య సమానమైన పోటీ జరుగుతుంది. చేతులకు కట్టే బ్యాండ్ కూడా ఆ బలాన్ని తట్టుకోలేక తెగిపోయింది. తదుపరి రౌండ్ ప్రారంభం కావాల్సిన సమయంలో అతడి మేనల్లుడు మేనకోడలు చీరింగ్ చేస్తున్న శబ్దం వినిపించింది. ఇది అతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ ఈసారి ఎదురుగా ఉన్న ఛాంపియన్ కూడా బలవంతుడే. చాలాసేపు ఇద్దరి శక్తి సమానంగా కనిపించింది. ఒక క్షణంలో ఛాంపియన్ బ్యాలెన్స్ తప్పాడు. అదే క్షణాన్ని ఉపయోగించుకొని మనవాడు కారు లాగే శిక్షణను ఉపయోగించి గొప్ప ట్రిక్తో చివరకు గెలిచాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఛాంపియన్తో స్టేజ్పై అడుగు పెట్టగానే అతడి మేనల్లుడు మేనకోడలు అతని మొట్టమొదటి గోల్డ్ మెడల్ను చూపిస్తూ ధైర్యం చెప్పారు. చుట్టూ తెల్లపొగ నిండి ఉంది. ఇద్దరు ఫైనలిస్టులు స్టేజ్ పైకి ఎక్కారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు చేతులు కలపాల్సి ఉంది. కానీ ఛాంపియన్ నిరాకరించాడు. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే మనవాడు పూర్తిగా శక్తిని వాడాడు. కానీ ఛాంపియన్ మోసంతో ఆడాడు. నియమాల లోపాన్ని ఉపయోగించి మనవాడి వేలు గాయపడేలా చేశాడు. తర్వాతి రౌండ్లో ఛాంపియన్ వేగంగా ఆధిక్యం సంపాదించాడు. మనవాడు ప్రయత్నించాడు. కానీ అలసట కారణంగా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. మనవాడు కొద్దిగా వెనకపడ్డాడు. అప్పుడు అతడి అక్క స్టేడియం దగ్గరకు వచ్చింది. అతడు పూర్తిగా అలసిపోయాడు. శరీరంలో శక్తి మిగిలిలేదు. కానీ కుటుంబం ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉండడాన్ని చూసి అతడు ఒంటరిగా పోరాడటం లేదని గ్రహించాడు. అతని వెంట కుటుంబం అంతా ఉందని అతనికి అర్థమైంది. తనలో మిగిలిన శక్తిని అంతా బయటకు తీసేశాడు. ఛాంపియన్ కూడా ఇంత సడన్గా వచ్చిన శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. మనవాడు నొప్పిని సహిస్తూ గట్టిగా అరుస్తూ చివరికి గెలిచాడు. అతను తన అక్క, మేనల్లుడు, మేనకోడల్ని హగ్ చేసుకున్నాడు. తర్వాత ట్రోఫీని పైకి ఎత్తి అందరికీ చూపించాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీలోని హీరో మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడని మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేసి లైక్ చేయండి.